ఇదిగోండి సారు, ఈ మందులు వేసుకోండి అని అంటూ వెంటనే విరూపాక్షి దగ్గర ఉండి మందులు వేస్తూ ఉంటుంది. ఇక అదే సమయానికి అమ్మ మాత్రం నాన్నని ఎంతో బాగా చూసుకుంటుంది కదా రాజు. అవునమ్మాయి గారు అనే విధంగా రాజు అంటూ ఉంటే రూప చాలా సంతోషంగా చూస్తూ ఉంటుంది. ఇక అదే సమయానికి మిమ్మల్ని మాత్రం 3 కత్తులతో పొడిశారు. అసలు మీరేమో ఎవ్వరికీ కూడా అపాయమే చేయరు. అలాంటి మిమ్మల్ని పొడిచారంటే ఖచ్చితంగా మీకేమైనా శత్రుత్వం ఉందా అని అడుగుతూ ఉంటే, నాకు శత్రుత్వమా? కొంపతీసి దీని వెనుక ఉన్న నా కొడుకు బండారన్నీ బయట పెడుతుందా ఏంటి అని కంగారు పడిపోతూ విజయాంబిక అనుకుంటూ ఉంటే, ఏంటి ఏమంటున్నావు? ఏదీ లేదు. అయినా నా కొడుకును చంపడానికి కాదు వచ్చింది, ఆ రాజును చంపడానికి వచ్చాడు. పాపం వాళ్ళను బ్రతికించపోయి ఇదిగో నా తమ్ముడికి ఇలాంటి పరిస్థితి ఎదురయ్యింది. ఓ అవునా, సరేలే. అయినా మీ అన్నగారికి ఇలా జరిగినందుకు వెళ్ళి నువ్వు స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వకుండా ఇక్కడే ఇలా ఉంటే ఎలా? ఇంకో రోజు ఇంకొకటి జరుగుతుంది కదా, అలా చూస్తూ ఊరుకోలేం కదా అని అంటూ ఉంటే విజయాంబిక మాత్రం కంగారు పడిపోతూ అలానే చూస్తూ ఉంటుంది. అంతలో మాత్రం మావయ్య మావయ్య నన్ను క్షమించు మావయ్య అని అంటూ వెంటనే సూర్యప్రతాప్ కాళ్ళు పట్టుకొని బ్రతిమిలాడుతూ ఉంటాడు. విరూపాక్షి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. మూలమో ఏంటి ఇదంతా అని విరూపాక్షి అంటూ ఉంటే, మావయ్య మావయ్య నన్ను సత్ప్రవర్తన కింద నన్ను బయటికి పంపించేశారు మావయ్య. ప్లీజ్ మావయ్య, నేను ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాక ఇక్కడికి వచ్చాను. ముందు నువ్వు ఇక్కడి నుండి వెళ్ళరా ప్లీజ్ మావయ్య. వద్దు మావయ్య, నేను ఎక్కడికి వెళ్ళాలి? నాకు మీరు తప్ప మరెవరు దిక్కులేరు మావయ్య. వద్దు మావయ్య, మీరు అలా అనకండి. మీరే అలా అంటే ఎలా మావయ్య? నన్ను ఎవరు చూసుకుంటారు మావయ్య? ప్లీజ్ మావయ్య, మీరు అలా మాట్లాడకండి అని అంటూ కాళ్ళను పట్టుకొని ఊపుతూ ఉంటే, మూలమో ఏం చేస్తున్నారో నీకేనా అర్థమవుతుందా అని అంటూ దీపక్ని కోపంగా నెట్టేయగానే దీపక్ క్రింద పడిపోతాడు. అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? ఏంటి అసలే కడుపులో 3 కత్తులు దిగాయి. కాళ్ళని పట్టుకొని అటూ ఇటూ ఊపుతుంటే ఏమైనా జరగరాంది జరిగితే ఏంటమ్మా? అయినా కాళ్ళ మీద పడుతుంటే మీరందరు ఇలా చూస్తున్నారేంటి? ఏమో నిన్న పొడిచినతను ఇతనేనేమో, ఎందుకు అనుకోకూడదు అని అనగానే అందరు షాకింగ్గా అలానే చూస్తూ ఉంటారు. మావయ్య నన్ను ఈరోజే జైలు నుండి విడుదల చేశారు మావయ్య. ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాక నీ దగ్గరికి వచ్చాను. మాటలు జాగ్రత్తగా మాట్లాడు. అతను నా కొడుకు, వాడెందుకు అలా చేస్తాడు? ఓ అయ్యో మీ కొడుకు కాదేమో అనుకొని నేను అలా మాట్లాడేశాను. నాకేం తెలుసు, అసలే 3 కత్తులు దిగాయి కదా, నా టెన్షన్ నాకు ఉంటుందిలే, అందుకే అలా అన్నాను. అయితే మాత్రం నోటికి ఎంతొస్తే అంత మాట్లాడటం అది కరెక్ట్ కాదు కదా. నేనేం చేయను, నేను కేర్ టేకర్ని. ఆయనకి ఏం కాకుండా చూసుకునే బాధ్యత నాది. నేను అలాగే చేశాను. ఇందులో ఏముంది? అమ్మా, నువ్వు ముందు ఇక్కడ నుండి వెళ్ళిపోరా. నువ్వు నా కళ్ళ ముందు ఉండడానికి వీల్లేదు. వెళ్తావా లేదా? ఈ దీపక్ బయట ఉండడం కంటే ఇంట్లో ఉండటమే మంచిది. లేదంటే ఎలాంటి ప్రమాదాలు సృష్టిస్తాడో కూడా తెలీదు అని కోపంగా విరూపాక్షి అనుకుంటూ, అయినా ఒక్క మాట, ఇప్పుడు ఎలాగో కొడుకు అక్కర్లేదని నీ కోసం అనుకుంటుంది మీ అక్కగారు. అవును, నా తమ్ముడి కోసం వీడు నాకు అక్కర్లేదు. మరి మందారానికి కూడా ఎలాగో భర్త అవసరం లేదు, కానీ పసిబిడ్డ నాన్న గురించి ఆలోచిస్తుంది కదా అని. మీ నాన్న ఎవరు అని అడిగితే ఏం సమాధానం చెప్తారు? ఒక్కసారి ఆలోచించండి. చెప్పు మందారం. నాకు భర్త అవసరం లేదు, ఎప్పుడో చచ్చిపోయాడని అనుకున్నాను, కానీ నా కొడుకు కోసం నా భర్త కావాలని అనిపిస్తుంది పెద్దయ్య. అదిగో పాపం అంతలా ప్రాధేయపడుతుంది. ఒప్పుకోండి సారు అని విరూపాక్షి చెప్పగానే, సరే ఇక మీ ఇష్టం అని అనగానే ఇక దీపక్ విజయాంబిక ఇద్దరు కూడా చాలా సంబరపడిపోతూ ఉంటారు. ఏం చేయను పెద్దయ్య, కత్తితో నన్ను పొడిచినా కూడా కోపమే ఉంది, కానీ నా కొడుకు కోసం ఆలోచించి నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. అసలు అమ్మ ఎందుకు ఆ దీపక్కి సపోర్ట్ చేస్తుంది? ఖచ్చితంగా అతని విషయాలన్నీ గుట్టురట్టు చేయటం కోసమే అమ్మాయి గారు, అంతే, మరేం లేదు, మీరేం కంగారు పడకండి అని రాజు అంటూ ఉంటే,
పెద్దయ్యని ఎలాగైనా నేను మచ్చిక చేసుకోవాలి అని విధంగా అంటూ రేణుక అక్కడి నుండి వెళ్తూ ఉంటే మెల్లగా మెల్లగా సారు అని అంటూ వెంటనే బెడ్ మీద పడుకోబెడతారు. సారు మీకేం కాదు సారు. సరే ఇక్కడ దేవుడి గుడి ఎక్కడ ఉంది సారు? ఎందుకో? ఎందుకంటే మీకు త్వరగా తగ్గిపోతే నేను త్వరగా వెళ్ళిపోతాను కదా, అందుకే ముందుగా దేవుడికి మొక్కుకుందామని. అదిగో ఆ ఎదురుగానే ఉంది. అప్పుడు వెంటనే దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుంటుంది. రాజు అమ్మకి ఎలాగైనా ఫోన్ చేసి బయటకి రమ్మని చెప్పాలి, లేదంటే ఆ దీపక్ ఆ విజయాంబికలో అమ్మకి ఏమైనా ప్రమాదం కలిగిస్తే చాలా అప్రమత్తంగా ఉండమని చెప్పాలి కదా రాజు. అవునమ్మాయి గారు, మీరేం కంగారు పడకండి, వెంటనే అత్తయ్య గారికి ఫోన్ చేద్దాం అని రాజు అంటూ ఉంటే, నా సూర్యకి ఏం కాకూడదు, నా సూర్యకు నయమయ్యేలోగా నాకేమైనా పర్లేదు, కానీ నా అల్లుడు నా కూతురు ఒకటవ్వాలి, నా సూర్య వాళ్ళని అర్థం చేసుకోవాలి. అంతలో ఫోన్ కాల్ చూసి, చెప్పమ్మా, అమ్మ త్వరగా క్రిందికి రా. సరే అమ్మా అని అంటూ వెంటనే వెళ్తూ ఉండగా అటుగా రేణుక వెళ్తూ ఉంటుంది. అమ్మ, అసలే దీపక్ని ఎందుకు రానిచ్చావమ్మా? బయట ఉంటే ప్రమాదం కాబట్టి నువ్వు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండమ్మా. ఎందుకంటే అసలు ఆ దీపక్ అలా ఎలా వచ్చాడో అదే నాకు కూడా అర్థం కావట్లేదు. సత్ప్రవర్తన కింద బయటికి వచ్చానని చెప్తున్నాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి అమ్మ, నువ్వు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండు. అసలు ఎలా బయటికి వచ్చాడో తెలుసుకుంటామమ్మా. సరే అమ్మ, మేము అక్కడికే వెళ్తున్నాం అని అనగానే వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటే మరోవైపు మాత్రం వెనుతిరిగి విరూపాక్షి చూడగానే రేణుకను చూసి షాక్ అయిపోతుంది. కొంపతీసి నేను మాట్లాడిన మాటలన్నీ వినేసిందా అని అనుకుంటూ కంగారు పడిపోతూ చూస్తూ ఉంటే, మీరు కేర్ టేకరే కదా, నిన్న అసలే మందారం నన్ను బాగా కొట్టింది, మీకు తెలుసు కదా, ఒళ్ళంతా చాలా హూనంగా ఉంది, కాస్త ట్యాబ్లెట్స్ ఉన్నాయా? ఉన్నాయి, రండి ఇస్తాను అని అంటూ లోపలికి వెళ్తూ ఉంటే, ఎరా ఇప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. అది కదమ్మా, ఆ విరూపాక్షత ఎక్కడ ఉందో తెలిసిందా? కొన్నాళ్ళు జాగ్రత్తగా ఉండరా, గప్చుప్గా ఉంటే నీకే మంచిది, లేదంటే మళ్ళీ నువ్వు బయటకు వెళ్తే మాత్రం ఈ ఇంట్లోకి రావటం అసంభవం, అర్థమవుతుందా? సరే అమ్మా, అలా గడ్డి పెట్టండి అని విధంగా అంటూ వెంటనే అలా విరూపాక్షి అనగానే ఇద్దరు షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఏంటి, కొడుకుకు బాగా బుద్ధి చెప్తున్నారు కదా, అందుకే అలా అన్నాను. అయినా నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? మేము ఇలా పర్సనల్గా మాట్లాడుకుంటుంటే నువ్వు ఇలా మధ్యలోకి రావటం కరెక్ట్ కాదు కదా. ఇదిగో ఈ అమ్మాయికి నొప్పులుందంట బాడీ అంతా, అందుకే పెయిన్ కిల్లర్ ఇవ్వడానికని వచ్చాను, అంతే, మరేం లేదు. ఇదిగో ఈ ట్యాబ్లెట్ వేసుకో, ఇవి 2 వేసుకుంటే కానీ డోసేజ్ బాగా ఉంటుంది, ఏం కాదు, నాకు 2 ఇవ్వండి అని అంటూ రేణుక వెంటనే మింగేసి అక్కడి నుండి వెళ్తూ ఉంటే, ఏంటి ఇవి ఒళ్ళు నొప్పులకు పనిచేస్తాయా? అవును, అయితే ఆ షీటు ఇచ్చేసేయండి అని అంటూ సగం దీపక్కి సగం విజయాంబిక మింగేసి అక్కడి నుండి వెళ్తూ ఉంటే, ఇన్నాళ్ళు నన్ను ఆడుకున్నారు కదా, ఇకపై నేను మిమ్మల్ని ఆడుకుంటాను అని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఎస్ఐ దగ్గరికి రూపరాజు ఇద్దరు వస్తారు. సార్, దీపక్ని అసలు ఎలా మీరు విడుదల చేశారు? 7 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధించారు కదా. అవును, బెయిల్ మంజూరైంది, మాకు నోటీస్ వచ్చింది కాబట్టి మేము ఆ దీపక్ని విడుదల చేశాము. ఎప్పుడు చేశారు సార్? నిన్ననే విడుదల చేశాం అని విధంగా చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి, నిన్ననే విడుదల చేశారా? అయితే రాజు ఎక్కడున్నట్టు రాజు? నిన్న విడుదల చేస్తే మరి ఎక్కడికి వెళ్ళినట్టు? నాకేం అర్థం కావట్లేదు అమ్మాయి గారు, ఏదో జరుగుతుంది, తెలుసుకోవాలి అమ్మాయి గారు అని విధంగా రాజు రూపతో అంటూ ఉంటాడు.